ఒకవేళ నేను ఈరోజు నా డేని ప్లాన్ చేసుకోకపోతే మరి ఆర్గనైజ్ చేసుకోకపోతే నో టు డూ లిస్ట్, నో ఓవర్ థింకింగ్ అండ్ నో ప్రోక్రాస్టినేషన్. ఒక ర్యాండమ్ డే రీల్ స్క్రోల్ చేస్తుంటే ఒక ఐడియా వచ్చింది. వాట్ ఇఫ్ ఏ షెడ్యూల్స్ మై డే? ఇంకా ఐడియా వచ్చాక ఆగుతామా? పదండి వెళ్ళి ట్రై చేసేద్దాం. చాలా మంది కన్సిస్టెన్సీ ఫాలో అవ్వలేరు. అఫ్ కోర్స్ నేను కూడా అంతే. ఒక రోజు నా డే ఆర్గనైజ్గా ఉంటుంది, ఇంకొక రోజు ఏమో స్క్రోల్ చేస్తా కూర్చుంటా, టైం కూడా పట్టించుకోను. అందుకే నాకు ఒక ఐడియా వచ్చింది. రోజు ఏఐ బిజినెస్లో ఉపయోగపడుతుంది, కోడింగ్లో ఉపయోగపడుతుంది, వీడియో జనరేషన్లో కూడా ఉపయోగపడుతుంది. బట్ ఏఐ ఒక నార్మల్ హ్యూమన్కి ఎలా ఉపయోగపడుతుంది? ఒక హ్యూమన్కి డేని షెడ్యూల్ చేయగలదా? ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది చూసేద్దాం పదండి. అందుకు ఫస్ట్ వచ్చి ఏఐకి నా డీటెయిల్స్ చెప్పా. లైక్ నేను 18 years old, నా గోల్స్ వచ్చేది కంటెంట్ క్రియేషన్, లెర్నింగ్ అండ్ డిసిప్లిన్ అని. నా వీక్నెసెస్ కూడా చెప్పా, లైక్ డిస్ట్రాక్షన్స్, ఫోన్ అండ్ ఓవర్ థింకింగ్. అండ్ ఏఐకి ఒక మాట చెప్పా, అదేంటంటే షెడ్యూల్ మై డే లైక్ హ్యూమన్, నాట్ లైక్ రోబోట్. దాని తర్వాత ఏఐ ఏమిచ్చిందో తెలుసా? ఒక సింపుల్ డిసిప్లిన్ స్ట్రక్చర్డ్ ప్లాన్ ఇచ్చింది. కానీ మనం ఆగుదామా? నాకు ఇది సరిపోదు, ఇంకా కాంప్లెక్స్గా ఇవ్వు అని చెప్పాడుగా. ఇంక ఏ కూడా కోపం వచ్చినట్టుంది. కోపం, పగ, కక్ష అంతా ఈ ప్లాన్లోనే చూపించింది. ఇంతకీ ఏం చేయమందంటే వేకప్ అంట. అబ్బా సాయిరామ్, మనకి టైం కూడా ఇవ్వలే, వేకప్ అంది అంతే. ఎంత వినుసుదో కదా. నెక్స్ట్ వచ్చి వాటర్ తాగమంటుంది. బ్రో వాటర్ కదా, ఇంతకీ ఎంత తాగాలి? అది కూడా మనకు వదిలేసింది. మనం కావాలంటే దాన్ని అడగచ్చు, కానీ మనం అడగం. తర్వాత వచ్చి బాడీని కొంచెం మూవ్ చేయమంది. అంతేనా? సరిపోద్ది అది. ఎన్ని జూజూబీ. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. డోంట్ టచ్ యువర్ ఫోన్ ఫర్ 30 minutes ఆఫ్టర్ వేకప్. ఇది కొంచెం కష్టం. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. తర్వాత ఏం చేయమందంటే బ్లాక్ టైం ఫర్ డీప్ వర్క్. అంటే నాకు అర్థం కాలేదు సార్. కదలకుండా కూర్చొని కొన్ని గంటలు చదవాలా? నో మల్టీ టాస్కింగ్, వన్ టాస్క్. ఇప్పుడు ఛాలెంజ్ లా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? చూసుకుందాం. ఆఫ్టర్నూన్ మనకు ఆఫర్ ఇచ్చింది. అదేంటో తెలిస్తే షాక్ అవుతారు నిజంగా. ఆఫ్టర్నూన్ బ్రేక్ తీసుకోమని బ్రేక్ ఇచ్చింది, కానీ మనం దాన్ని బ్రేక్ లో తీసుకుంటామా? కానీ అది ఏఐ కూడా తెలిసిపోయింది. అందుకు అది ఏమందో తెలుసా? సరే స్క్రోల్ చేసుకొని టైం ఇచ్చింది. ఇలా ఎగ్జైట్ అవుతానని తెలిసే ఎక్కువసేపు కాదు కొంచెంసేపు అని చెప్పింది. ఈవినింగ్ వచ్చి ఏంటంటే ఫోకస్ ఆన్ యువర్ స్కిల్. నేను దానికి కంటెంట్ క్రియేషన్ అని చెప్పాను కాబట్టి నాకు కంటెంట్ క్రియేషన్ మీద ఫోకస్ చేయని చెప్పింది. మీరేమని ఇస్తే నాకు అది చెప్పుద్ది. కమింగ్ టు నైట్, ఎక్కువ వర్క్ పెట్టుకోవద్దు, ఫోన్కి దూరంగా ఉండు అండ్ బేగా పడుకోండి. అంటే ఏదో కొటేషన్ ఇచ్చింది ఏంటి? ప్రొడక్టివిటీ ఈజ్ నాట్ అబౌట్ డూయింగ్ మోర్, ఇట్స్ అబౌట్ నోయింగ్ వెన్ టు స్టాప్. ఇది ఎక్కడ ఉన్నట్టుంది కదా. ఫ్లాష్ బ్యాక్. ఇన్ని చాప్టర్ నుంచి ఏం నేర్చుకున్నా అంటే మనం ఎక్కడ ఆపాలన్నా తెలుసుకోవాల్సి వస్తుంది. అండ్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో గుర్తుపెట్టుకోవాలి కూడా. లక్కీ భాస్కర్ మూవీలో డైలాగ్ ఉంటుంది కదా, ఎంత గొప్పగా ఆడమన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపమన్నది ముఖ్యం. నేను చెప్తే ఫీల్ రాలే కదా, దొరకని చెప్తాడు వినండి. ఎంత గొప్పగా ఆడాలన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపాలన్నది ముఖ్యం. ఇప్పుడు వచ్చేసి నా హానెస్ట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాట్లాడుకుందాం. మీరు మీ డేని ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల మీ పనులు బేగా అవుతాయి. వారు మేము అలా చేసుకోమో, మేము ఫ్లోలో వెళ్ళిపోతామంటే మీ డే కూడా అర్థమైంది అనుకుంటా. డైలీ మీ టాస్క్ని ఆర్గనైజ్ చేసుకుని ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉండడం వల్ల మీ టాస్క్, మీ డే అన్నీ మీ కంట్రోల్లో ఉంటాయి. అదంతా ఎందుకండి, మీ డేని మీరు ఆర్గనైజ్ చేసుకుని అంటే స్టెప్ బై స్టెప్ ఈ రోజు నుంచి చేయబోతున్న టాస్క్లు ఇవి అని చెప్పి ఆర్గనైజ్ చేసుకుని పెట్టుకుంటే మీ డేని కాదు కదా, మీ లైఫ్ మీ కంట్రోల్లో ఉంటుంది. నా డేని షెడ్యూల్ చేయడానికి అయితే నేను చాట్‌జీపీటీని వాడా. మీరు ఇదనే కాదు, జెమినీ వాడచ్చు, పర్ప్లెక్సిటీ వాడచ్చు, గ్రాక్ వాడచ్చు, మీ ఇష్టం. అది మీ ప్రిఫరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఏ టూల్స్ అంటే ఈ 4 కాదు, ఇంకా చాలా ఉంటాయి. చెప్పుకుంటా పోతే ఈ వీడియో సరిపోదు. అయితే నువ్వు ఎలాగే డైలీ ఏ చేత నీ డేని షెడ్యూల్ చేయించుకుంటావంటే నో, నా డే, నా టాస్క్స్ అన్నీ నాకు తెలుసు. అన్నీ నా డైరీలో ఆర్డర్ వైజ్ నోట్ చేసుకుంటా. ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయాక టిక్ చేసుకుంటా ఎప్పటికప్పుడు. మిమ్మల్ని ఎందుకు మీ డేని షెడ్యూల్ చేసుకోవడానికి ఏఐ వాడమంటున్నా అంటే ఇనిషియల్ స్టేజెస్లో మీ డిసిప్లిన్ బిల్డ్ చేసుకోవడానికి ఏఐ హెల్ప్ అవుతుంది. క్వశ్చన్ ఆన్సర్స్ దగ్గరకు వచ్చేసరికి ఏఐ నా లైఫ్ని కంట్రోల్ చేయడానికి యాక్సెస్ ఇస్తానా? నో. లేదా ఏఐని ఒక టూల్లో యూజ్ చేస్తానా? ఎస్. ఫ్యూచర్లో హ్యూమన్ వర్సెస్ ఏఐ కాదు, హ్యూమన్ యూజెస్ ఏఐ వైజ్లీ. మీరు కూడా ఈ క్రేజీ టాస్క్ని ఎక్స్పీరియన్స్ చేస్తారా? కమెంట్ చేసి చెప్పండి. మీకు కానీ ఈ వీడియో కొత్తగా ఆర్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుని ఉంటారులే, బికాస్ వీఆర్ బిల్డింగ్ ది ఫ్యూచర్ టుగెదర్.